ఇది దేవునికి మహిమ కొరకు, దేవుని ప్రజల ప్రోత్సాహం కొరకు, దేవుని సంఘం యొక్క హెచ్చరికల కొరకు దీన్ని మనం తీస్తున్నాం. స్పేస్ మస్తున్నది, చాలా పెద్దది. నేను ముందే చెప్పాను, మొత్తం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పాను. సరే పాని, నేనేం చేస్తాను, సతాన్ని శోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? Satan has deceived and defeated in a sense. But let us not worry about that. Let us be happy because we are already victorious in the Lord. ప్రభులో మనం ఎంతో మరి ఆయన మనల్ని హెచ్చించారు. హల్లెలూయా. సో ఐఎమ్ వెరీ సారీ. వినాలి జాగ్రత్తగా. ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ప్రతిదీ సునిశ్చితంగా పరిశీలనగా వింటేనే, శ్రద్ధగా ఆలకిస్తేనే తప్ప ఫెయిల్యూర్. ఎవరికైనా సరే దేవుడు తల ఒక మాట, తల ఒక న్యాయం ఉంటుందా? రిక్రూట్మెంట్లో అందరూ చుట్టాలు అవుతారండి? కాదు, అందరూ సమానం. దేవుని దృష్టిలో అందరూ సమానమే. హల్లెలూయా. అయ్యగారు అని 10 మార్కులు వేసి ఏముందిలే, పాల్ బ్రదర్ మామూలు బిజినెస్ మ్యాన్, లేకపోతే అప్పుడప్పుడు సంఘంలో సహాయపడతాడు కాబట్టి ఈయనకు ఒక 2 మార్కులు వేద్దామని అంటాడు దేవుడు? Hallelujah. Everybody gets equal marks if they fear the Lord. వారు ప్రభువుకు భయపడువారై, ప్రభువుకు లోబడువారై, శ్రద్ధగా వినువారై, వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన హృదయం కలిగిన వారై, చూడగలిగిన నేత్రములు కలిగిన వారై, నేత్రములు విప్పార్చుకుని జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలనగా చూచిన వారై ఉంటే, గ్రహించుకున్న వారై ఉంటే, అట్టి వారి జీవితము మహోన్నతమైన జీవితంగా ఉంటుంది. మనకు విచక్షణ పెట్టాడు దేవుడు. ఏది మనం తీయాలి, ఏది చేయాలని కూడా ఒక ఇండిపెండెంట్ థింకింగ్ రావాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఇంకా ముందుకు పోగలుగుతాం. అంటే నేను తప్పుపట్టడానికి అనట్లేదు, కానీ ఇక మీదట శ్రద్ధతో, ఇది ఎంతో ప్రత్యేకమైన సమయం. ఇందాక చెప్పబడిన మాట ఉపోద్ఘాతం, ప్రార్థన యావత్తు కూడా ప్రత్యేకమైన తరుణం. కావలసినంత సమయాన్ని ఇచ్చాడు ప్రభు, కావలసినంత ఎక్విప్మెంట్ ఇచ్చాడు, ఇంకా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంత వెనకబడినా ఆయన ముందే మన ముందు నడిపించే నాయకుడై ఉన్నాడు. కనుక మనం మాట్లాడేది మేము వెనకబడిపోయాం, మాకేమీ లేదు, మేము పేదలం అని అనుకోవడానికి వీలే లేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? హల్లెలూయా. పిల్లరా, ఇంకొక పాట పాడుతున్నాం. 3వ పాటగా 3 పాటలు పాడాలనే తలంపు దేవుడు కలుగు చేస్తున్నాడు. 3 పాటల్లో ఆఖరి పాట, ఇంకంటే ఇంకో పాట ఉంటుంది, అది అర్పణ పాట, అది తర్వాత వస్తుంది. ఇప్పుడైతే దేవుని స్తుతించే క్రమంలో ఇది ఆఖరి పాట, 3వ పాట. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్తించుడి, మీ ఆత్మతో నర్తించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చు కొనిసే ఇంద్రుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్తించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు కవియో జలదియు నదులో గిరులును సాగగా, సదల సదమాలాంబగు దైవనామం సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్తించుడి, మీ ఆత్మతో సేవించుడి. సార్వాశక్తుని కార్యములకి సర్వ రాజ్యములన్నీయు, గర్వములు విడి తలలు వంతుసు నోర్వేలోను చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్తించుడి, మీ ఆత్మతో నర్తించుడి.
సర్వాంతకుని కార్యములకి సర్వ రహస్యములన్నీయు. హల్లెలూయా. ఏం విడవాలని పాట చెప్తున్నది? గర్వమును విడిచి తలలు వంచుచు నురిలో అంటే భూమిలో ఆయనను స్తుతి చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే స్తుతి పొందుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరు చేయని గొప్ప కార్యములు, మన పాపములు క్షమించుట కొరకై పరమండలంలో తండ్రి అయిన దేవుని సముఖములో కోట్ల కొలది దేవదూతల చేత ప్రస్తుతింపబడుచు ఉన్న మన ప్రభువు కన్యక గర్భం ద్వారా మరియమ్మ ద్వారా ఆయన ఈ లోకంలో స్త్రీ సంతానముగా అవతరించి ఈ లోకంలో ఉన్న పాపులైన యావత్తు ప్రజానీకానికి, ప్రపంచ దేశాల్లోని ప్రజలకు గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు. హల్లెలూయా. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, ఆశ, కోరికలు నశించిపోయింది. ఎందుకంటే భారం అధికమైపోయింది, నలిగిపోతూ ఉన్నారు. ఎక్కడో చీకటిలో మరణ ఛాయలో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు తీసుకుని వచ్చాడు మన ప్రభు. అందుకని ఆయన నీతి కలిగిన వాడిగా ఉంటున్నాడు. రీతి పరచెడు సేవాతో పాతకములు పరిహారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా, నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నాంచుడి. ఆత్మతో నాంచుడి. పరమాదూతలు నరులు ఉడమిని మొరలు పెట్టుచు దేవుని పరమోనందు నాటి యేసుని పాదములు సేవించురు. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నాంచుడి. ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. ఇలాను భక్తులు కోరుకొనియా ఫలము కలిగిన దేవుని చల్లయు స్తుతివే నోళ్ళతోడను ఇదుగో చందక చేయుడి. నీతి గల యెహోవా చెప్పండి. ఆత్మా నీవిక మేలు కొని శోధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకదేవుని అజమున సేవింపావి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నాంచుడి. ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. పిల్లరా, మనం ఉత్సాహంతో మన ప్రభువును స్తుతించకపోయినట్లయితే మన ప్రభువు మనను బట్టి ఎంత మాత్రం సంతోషించాలి. మన హృదయం విశాలపరచబడాలి, మన హృదయం కృతజ్ఞతతో నింపబడి ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు తన ప్రాణమును అర్పించి ఉన్నాడు మన నిమిత్తమై. హల్లెలూయా. అటు గొప్ప దేవుని స్తుతి చెల్లించుట యథార్థంగా ఆయన అంగీకరించిన వారు, యథార్థముగా ఆయన ప్రేమించిన వారు, యథార్థ హృదయంతో ఆయన సేవించాలని ఆశ కలిగిన వారు తమ హృదయపూర్వకమైన స్తుతులు దేవునికి చెల్లిస్తారు. నోరు తెరుస్తా, నీ నోరు తెరువు, దానిని బాగుగా నింపారు. హల్లెలూయా.
తన నీతి కలిగిన వాక్కులతో మన నోటిని నింపుతాడు. తన శక్తి కలిగిన వాక్కులతో మన నోటిని నింపినప్పుడు శత్రువులు మన యొక్క జయము పొందజాలరు. హల్లెలూయా. మనం అజేయమైన వారంగా ఉంటాం. పునరుత్థానపు శక్తి కలిగిన యేసు ప్రభు యొక్క భక్తులముగా ఈ లోకంలో గణతికెక్కుతాం. ఫలానా వారిని మనం ఏమనకూడదు, ఫలానా వారిని ముట్టకూడదు, వారిని ముడితే దేవుడి యొక్క పను గుడ్డును ముట్టిన వారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలు భయపడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడట? నీతి కలిగిన యెహోవా. హల్లెలూయా. ఇలా కనుక ఇది గొప్ప దేవుని ప్రియ బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము మనం ఎందుకు చేతనో కొన్ని విషయాల్లో బాగా వెనుకబడి ఉంటున్నాం. దానికి కారణం మన ప్రభు ఎడల మనం చూపించే భక్తి యథార్థమైనదా కాదా అని మనం ఒకసారి ప్రతి ఒక్కరు మనలో ప్రతి ఒక్కరు, నా అభిప్రాయం, నాతో సహా పాల్ గారితో సహా అందరూ తమ తమ హృదయాన్ని పరీక్షించుకునే తరుణమే 30వ తేదీ వచ్చేసింది. మన జీవితంలో మరి ఒక క్రొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి కేవలము 30 గంటలో గంటే ఉంది సమయం. మరి ఈ పాత వాటన్నిటిని మూటలు కట్టుకొని ఎక్కడెక్కడే పెట్టుకొని ఆ బూజు దులుపుకోకుండా, మన మనసులకు పట్టిన బూజును వదిలించుకోకుండా, మన హృదయానికి పట్టిన పాప చిక్కులను వదిలించుకోకుండా, మన తలంపులకు పట్టిన సాతాను యొక్క జాడ్యములను విదిలించుకోకుండా, జీవం కలిగిన యేసును ఆయన పాదమును ఆశ్రయించకుండా మళ్ళీ కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే ఏమి ప్రయోజనము? ఏమీ ఉండదురా. ఎందుకంటే అది అద్భుతమైనటువంటి ఒక నూతన శకము ఆరంభం కాబోతుంది. ఆశ్చర్యకరమైన దేవుని కృప మరి మనలను ఆవరించుకొని నూతన సంవత్సరంలోనికి మనలను నడిపిస్తూ కనుక పిల్లరా అతి గొప్ప దేవుని యొక్క కృప మనం ఆవరించాలని మనం కోరుకున్నాం. మరి మనం పాడినటువంటి 3 పాటలు ప్రభువును మహిమపరిచేటటువంటి పాటలు మనం పాడినాం. కనుక దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ శుభదినాన ప్రభు యొక్క పరిశుద్ధ దినమునాడు ఏ దినాన్నైతే ఆది సంఘము ప్రభు దినముగా మరి ఆచరిస్తూ వచ్చిందో, ఏ దినమైతే పునరుత్థానంలో అయిన ప్రభు తన బిడ్డలను మరి కనికరించి అనుగ్రహించాడు ఒక శ్రేష్టమైన దినము, ఆ దినములో మనమందరము మరి చేరి దీని ఒక ప్రత్యేకమైన దినము గతించిన సంవత్సరాన్ని సమీక్షించుకొని రానయ్యున్న ఆసన్నము కానయ్యున్న ఆ నూతన ఘడియలలో నూతన సంవత్సర శకములో మనం ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మనము దేవుని కొరకు ఆయత్తపరచుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాం. వాస్తవానికి నీతో చెప్పిన 3 పాటలు అన్నాను కదా, మరి 4వ పాట కూడా మనం పాడబోతున్నాం. హల్లెలూయా. మరి ఇప్పుడే మన మధ్యలోనికి వచ్చిన దేవుని బిడ్డలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి వారు తన జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన తరుణం ఇది. Notice this. When you enter into the presence of the Lord, remember the Creator God. సృష్టికర్త అయిన దేవుని స్మరణ తెచ్చుకోవాల్సిన దినాలు. చూడండి, ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు. మనం ఏదో వచ్చి కూర్చున్నాము, అయిపోయింది, యాంత్రికంగా మనం ఏదో వచ్చేసాము, అయిపోయింది అంటే ఏ సైకి మనం ఏమన్నా వరాలు ఇచ్చామా? ఏ సైకి ఏమన్నా మనం కడియాలు దొడిగామా? లేకపోతే బంగారు బాబరణాలు ధరింపు చేసి ఆయన ఏదో మనం పొగుడుకుంటూ కూర్చున్నాం? అదే ఆయన రక్షణ అనేటువంటి మరి శిరస్త్రాణాన్ని మనకు ధరింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ యవ్వన బిడ్డలారా, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మీ హృదయాన్ని పరీక్షించుకోండి. వేర్ యు ఆర్, ఎక్కడున్నారు మీ జీవితం? ఈ జీవితం అనేది ఒక పోరాటం. అత్యంత హేయమైన దౌర్భాగ్యకరమైన
పరిస్థితులు జరుగుతున్న లోకమే. నిన్నటి రోజున ఒక దుర్వార్త, భయంకరమైన లోకమంతా స్పందించినటువంటి ఒక వార్త. అమ్మాయి పేరు నిర్భయ, కానీ ఆమె యొక్క జీవితం కామాంధుల చేతిలో మూసిపోయింది. దేవుని యొక్క గుర్తు, దేవుని బిడ్డలో ఉండవలసిన లక్షణములను సంతరించుకొని మనం ఈ లోకంలో లేకపోతే, దేవుని గురించిన భయము మన శరీరాలను వణికించకపోతే మనము మన జీవితాలు దేవునికి పరిగణనలో అది నా భయం. అంతేగాని మనం దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే ఉంటున్నాం, పాటలు పాడుతుంటే అందుకోము, దైవ సేవ అంటే లేకపోతే అనేక పని పరిస్థితి రావాలి. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరో నాయకుడు 23 సంవత్సరాలే కేవలం. మనకు తెలిసినంత కూడా ఆమెకు తెలియదు. ఆమె చదువులేదు, చదువుతుండొచ్చు, కానీ ఏదో మెడికల్ కోర్స్ చదువుతుందట, పారామెడికల్ కోర్స్. కానీ ఆమె చనిపోయింది. అలాంటి వారికి స్వార్థ చెప్పాల్సిన బాధ్యత మనం. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని దీనత్వంతో, వినయముతో విశేషమైన దేవుని కృపా కటాక్షములను ప్రజలకు ఈ నోరు తెరిచి చెప్పవలసిన అవసరం. దేవుని సముఖం, దేవుని సన్నిధిలో ఉంటే హృదయం నిండా సంతోషం. హల్లెలూయా. అంటే సంతోషం ఎంతమందికి ఉందో ఒకసారి చేతులెత్తి చూద్దాం. ఇఫ్ యు ఆర్ హ్యాపీ దెన్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. మీరు సంతోషంగా ఉంటే ప్రభువులో మీ కుడి హస్తాన్ని లేపి అలాగే ఉంచండి. మీరు అపవాది ఈ రోజు మొదలుకొని నీవు మా మొత్తం తొక్కడానికి వీల్లేదు, మా ఇంటి వైపు నీ నేత్రాలు ఉండటానికి వీల్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను సాతానా, వెళ్ళు అని అనగోరిన వారు ఎవరైనా ఉంటే రెండో చేయి కూడా శక్తి లేకపోతే దించుకోవచ్చు, ఆనందం లేకపోతే వాడబారిన ముఖాలతో అట్టే ఉండొచ్చు, అది మీ ఇష్టం. కానీ ఒకవేళ ప్రభువులో మీరు ఆనందిస్తూ ఉంటున్నట్లయితే ఈ రెండు చేతులు బలమైన యేసయ్యకు ఆయన అంకితం చేసి ఈ చేతులు ఒక్కసారి ఎలా ఒకదాన్ని ఒకటి స్థాపించినప్పుడు ఏమొస్తుందండి? ఏమొస్తుంది? చప్పట్లు కొట్టి ఆయన థ్యాంక్ యూ. మన ప్రభువు అందరి యొక్క స్తుతి ఆయన అవసరం. అందరూ ఆయన స్తుతింపబద్దులు. మరొక పాట పాడుతున్నాం ఇప్పుడు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా ఈ పాట పాడటానికి ప్రయత్నించండి. అందరూ రాకపోవచ్చు, వస్తే పాట, లేకపోతే రెండోసారైనా మీరు కనీసం పల్లవినైనా మీరు అందుకోవాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. సన్నుతించుమో ప్రభో సదమల భక్తితో, సన్నుతించుమో ప్రభో సదమల భక్తితో, కన్న తండ్రి కావుమా కన్న తండ్రి కావుమా కలుషము వాపుమా సన్నిధిందుమో ప్రభు సరమల మరుభక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరాజ్ఞ రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరాజ్ఞ రాజమా, పాతక జన రక్షక పాతక జన రక్షక పతిత భవన నామక సన్నుతించుమో ప్రభు
మానవ నిశ్చయ పోషక మానవ సంరక్షక దేన నిశ్చయ పోషక దేవ మానవ నందన దేవ మానవ నందన దివ్య సుగుణ మనుగడ సన్నుతించు ప్రభు సకమల మగువతితో ప్రేమ సాత్వ బోధక క్షేమదాత నీవేగా ప్రేమ సాత్వ బోధక క్షేమదాత నీవేగా కామిత ఫల దాయక కామిత ఫల దాయక స్వామి యేసు నాయక సన్నుతించు ప్రభు సకమల మగువతితో పాప చింత పారతోలో మో ప్రభో పాప చింత పారతోలో మో ప్రభో నీ పవిత్ర నామము నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్ సన్నుతించు ఓ ప్రభు సకమల మగువతితో. హల్లెలూయా. ఎవరికైనా నచ్చిందా లేదా ఈ పాట? మనకు బాగో ఓగో కానీ మనను సృష్టించిన మన దేవునికి ఆయన బిడ్డలుగా మనం పాడితే ఈ పాట ఎంతో ఇంపుగా ఉంటూ ఉన్నదని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం పెద్ద గాయకులం కాకపోవచ్చు, మనకు పెద్ద కళలు తెలియకపోవచ్చు, సంగీత వాయిద్యాలు విద్వాంసులు కాకపోవచ్చు, కానీ మన ప్రభువు మన లోపల ఒక సామెత ఉందండి. ఏమంటారంటే ఆ సామెత కాకి పిల్ల కాకి ముద్దు కదండి. అదొకటి కాకి పిల్లకి కాకికే తన పిల్ల అంటే అంత ముద్దు ఉంటే యేసయ్యకు సకల లోక నాథునికి సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవునికి ఆయన కుమారుడి ద్వారా రక్షింపబడి పాప క్షమాపణ పొంది ఆయన పరిశుద్ధ మందిరంలో చేరి ఆయన వాక్యం వినుటకును ఆయన స్తుతించుటకును ఆయన ద్వారా సమస్త మనవులు తండ్రిని దేవునికి తెలియచేసుకున్నటకు సమావేశమై ఉన్న మనం అంటే మన పరమ తండ్రికి ఇష్టం లేదనుకుంటున్నారా? ముద్దు లేదా? హల్లెలూయా. యేసయ్య ముద్దు ఈ రోజున ఎంతమంది పొంది ఈ సన్నిధికి వచ్చారు? ఆమేన్. యేసయ్యతో ముద్దు, యేసయ్య మిమ్మల్ని ముద్దాడి ఉంటాడు. ఆయన నమ్మని బిడ్డలని ప్రతిదినం ఆయన ఏం చేస్తున్నాడు? ముద్దాడుతున్నాడు. హల్లెలూయా. నేనే నా కుమారుడే నన్ను 100 సార్లు ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషు మాత్రుడు, నేను మానవ తండ్రిని, ఆయన పరలోకపు తండ్రి. ఆయన బిడ్డలుగా ఉంటున్న వారు ఆయన మరి అంటే ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే తన పాపములలో నుండి, పాప జాఢ్యంలో నుండి
లోక సంబంధమైన మాలిన్యములో నుండి విడుదలనిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదములు ఎంతో శ్రేష్టమైనవి, సుందరమైనవి. ఆయన సువార్త ప్రకటించే మాలాంటి దీనులైన పాపులుగా ఉన్న దేవుని నీతిమంతులుగా తీర్చబడిన మా పాదాలే అంత సుందరాలైనప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క పాదాలు మరి ఎంత సుందరమైనవి. హల్లెలూయా. కనుక ప్రియులారా, we should kiss our Father. And అతను చెప్తున్నాడు, kiss the son lest he gets angry and you will be destroyed. కుమారుని ముద్దు పెట్టుకోండి. ఎవరు ఏ కుమారుడు అండి? దేవుని ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి పాదములను మనము ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించు. ఎందుకంటే ఆయన మీద ప్రేమ లేకుండా ఆయన పేరు చెప్పుకుంటూ, ఆయన బిడ్డలమని చెప్పుకోవటం, ఆయన వాక్యం చదవటం, ఆయన పేరు మీద ప్రార్థనలు చేయటం అన్నీ చేస్తూనే ఉంటాం. కానీ ఆయన అంటే భయము, కడుపులో భయము లేదు. బయటి భయం లోక సంబంధంగా ప్రజలు చూసే విధంగా బాగానే ఉందా సుమా? నేను నాకు పుస్తకం చదువుతున్నానండి, రూమ్లో ఉన్నది. అది ఆ పుస్తకంలో అయితే ఆ పుస్తకంలో ఒకటి ఉంది. ఒక పెద్ద ఆయనంట ఇంత అబ్బాయిని బాగా ఎదురు తిరుగుతున్నాడని శిక్షించడానికి గట్టిగా గద్దించి, నువ్వు ఇక్కడే కూర్చో, లేచావంటే వాళ్ళు బాగుందని చెప్పి చేశాడంట. కూర్చున్నాడు ఈ పిల్లాడు. ఎడదొచ్చాడు తెలిసాడు పిల్లాడు. అనేక రకాల 64 కళలు అందులో కనపడుతున్నాయి. కోపం, తాపం అన్ని. సరే అలా కూర్చొని సర్లేకలే అనేసరికి, నీకో సంగతి చెప్పనా, కూర్చోమని అన్నావు, నేను పైకి అట్ట కూర్చున్నాను కానీ నా లోపల నేను ఎగురుతా గెంతులు వేస్తా ఉన్నాను. ఏంటంట, పైకి ఏదో అలా ఉన్నాను కానీ నా లోపల నేను ఎగురుతా గెంతులు వేస్తా ఉన్నాను అన్నాడంట. ఓరి బడకానా, ఓరి వేరికానా, నీ మేలు కొరకే కదరా నేను ఇవన్నీ చెప్పానని అసలు పెద్ద ఆయన అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలమని మనం చెప్పుకొని ప్రభు సన్నిధానానికి వచ్చి, ప్రభువాను అంటే నాకు ఎంతో భయం అయ్యా అన్నట్టుగా మనం ఇక్కడ కూర్చుంటున్నాం, ఎందుకంటే తప్పదు కాబట్టి. కానీ ప్రభువు చూసేది ఎక్కడండి? లోపలికి ఆయనకి బయటికి స్పష్టంగా మరి ఏమంటారు, మన ఎక్స్రేస్ ఇక్కడ మెడికల్ కాలేజీలో ఏమంటున్నారు, ఆ మెడిసిన్ మినిస్ట్రీలో చేసేవాళ్ళు ఉన్నారు. అదే మన ఎన్టీఆర్ బసవతారము ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేసిన వారు, చేస్తున్నవారు, మరి ఇంకొకటి ఒమేగా హాస్పిటల్లో చేస్తున్నవారు, రకరకాల స్థలాల్లో పనిచేస్తున్న మెడికల్ ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎక్స్రేలు, గామా రేసు, ఇంకా ఏమిటయా రేసు, క్యాన్సర్ కాల్చేసేవి అల్ట్రా వైలెట్ రేస్తో, అంతే కదా. మాడి సేవ ఒకటి పడేస్తాయి. అవి అవతలకి యువతలకి కనపడతా ఉంటాయి. ఏ బొక్కలో ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఏమి నొప్పి ఉంది, బాధ అన్ని బయటపడేస్తాయి. అప్పుడు వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ వెముకకు కావాల్సిన శస్త్రచికిత్స, దానికి కావాల్సిన వైద్యమో ఏదో ఇస్తారు. మన ఆత్మలోనికి దేవుడు సూటిగా చూస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. The Lord is watching us. The Lord is actually looking through our soul, our heart. మన హృదయాన్ని, మన అంతరంగంలో ఏమేమి ఉన్నది అన్నీ చూస్తున్నాడు. మన నడకను, మన పడకను ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఏంటండి, మన నడకని